గుంటూరులో కూడా పెమ్మసాని గారిని వీళ్ళని కలిసి మాట్లాడిన పరిస్థితి ఇందా నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి సార్ గుంటూరు అక్కడ గుంటూరులో మాకు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి జిల్లా బాధ్యులుగా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. వారి బ్లైండ్ స్కూల్స్ వారిని పిలిచాము, వారి అందరితో మాట్లాడి వారు నెగ్గాలని మేము అనుకున్నాం. డెఫినెట్గా వారికి మద్దతు, నైతికమైన మద్దతు ఉంది. వామపక్షాలు కాంగ్రెస్ పార్టీకి చెప్పట్లా ఇచ్చిన తర్వాత వారికి మేనిఫెస్టో వారు ఎలాగో పోరాడుతున్నారు. అందుకని పీపుల్స్ మేనిఫెస్టో హోదా విభజన హామీల మీద నేను కిలా రోసే గారితో మాట్లాడదామని వాళ్ళ మామయ్య గారు ఉమ్మారెడ్డి గారు ఫోన్ చేశాను. వారు బిజీగా ఉన్నారు. వాళ్ళని మాకే ఉండే అభ్యంతరం. ఆ తర్వాత చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రజా మేనిఫెస్టో ఇచ్చి మీరు హోదా విభజన హామీలు దీని గురించి ఫైట్ చేయాలంటే డెఫినెట్గా ఆయన సాధ్యం వరకు నేను పార్లమెంట్ రైట్ చేయాలి. ఎందుకంటే ఆయనకి ఎక్కడేం అవసరం లేదు. ఈ గవర్నమెంట్ బెదిరించేది ఏముంటుంది ఆయన్ని, సెంట్రల్ గవర్నమెంట్ అలాగా అది కూడా బెదిరించవచ్చులేండి, ఏదైనా చేయించవచ్చు, వేరే సంగతి కానీ చెప్తున్నా. డెఫినెట్గా పాసిబిలిటీగా చేస్తాను. కానీ ఒకటి చెప్తా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సంపద ఉన్న అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ గారు కానీ ఆయన వ్యవహారశైలి గమనించానండి. డెఫినెట్గా ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని వచ్చారు ఆయన. మొత్తం అవినీతి పదంతో రాజకీయ నాయకులు ఉంటే ఆయన మాట్లాడిన చూశాను. కొంచెం సేమ్ కొంత ఉండొచ్చు. సెల్ఫ్ మేడ్ మ్యాన్, స్టేజ్ నుంచి 27 ర్యాంకర్గా వచ్చి వాళ్ళు చేసుకున్న ఆయన 6,000 కోట్లు వైట్ అమౌంట్ వైట్ అమౌంట్ మిగతా షేర్లు మిగతా ఎంత ఉంటుంది డిఫరెంట్ ఇష్యూ అండి. ఆయన డెఫినెట్గా నేను ఖచ్చితంగా రాష్ట్రానికి ఏదో చేస్తానని చెప్పి మాట్లాడిన మాట. అలాగే తెలంగాణలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా సహోదరులుగా కనపడతాడు. ఎందుకంటే ఢిల్లీలో వీళ్ళందరూ కూడా ఉంటే అశోక్ హోటల్ వాళ్ళకి అకామిడేషన్ ఉన్నప్పుడు 2014 కలిసి వచ్చాం. అంటే ఉంటే ఆయన ఏమంటే శ్రీనివాస్ గారు మీరు యూఆర్ ఫైటింగ్ అని ఆయన ఇలా నేను చెవిళ్ళ ఎంపీ కింద ఉన్నారు. మా రాష్ట్ర హక్కుల గురించి డెఫినెట్గా మాట్లాడతానని పార్లమెంట్లో ప్రస్తావిస్తాను, మీరు వాళ్ళు వేసినప్పుడు నేను కూడా వేస్తానని చెప్పారు. అంతకుమించి ఎలాంటి వాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళే గొప్ప, అందులో సామాన్యులు కూడా ఉన్నారు. ఈయన చంద్రశేఖర్ గురుమూర్తి గారని ఆయన నారాయణ గారు సిపిఐ నారాయణ గారు ఉన్నప్పుడు పక్కన కూర్చుంటారు సార్, మనిషి అనుకున్నారు. మామూలు చాలా హంబుల్గా ఉన్నారు. తర్వాత ఏమండి ఇలా చాలా హంబుల్ పర్సన్ కనిపించారని. ఆయన కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ఫిజియోథెరపిస్ట్ని వెళ్ళని చెప్పి, ఫిజియోథెరపిస్ట్ తక్కువ అండి, దొంగలు దుర్మార్గులు అందరూ రౌడీలు రాజకీయాల్లో చేరి అలరించినప్పుడు ఒక ఫిజియోథెరపిస్ట్ కానీ సామాన్యులు చేరకూడదా అని పార్టీలకు అతీతంగా మాట్లాడతాను నేను. పెమ్మసాని గారు అలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండాలని ఎప్పుడు అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులైనా తప్పులేదండి. గురుమూర్తి గారు లాంటి వాళ్ళైనా తప్పులేదు. నేనన్నా ఏం తప్పేంటి? ఈ కొన్ని కుటుంబాలకి రాసి ఇచ్చారా ఈ దేశ రాష్ట్ర చరిత్ర మీరు పాలించండి. నేను విశాఖపట్నం వెళ్తా అదే జిల్లాలో ఏంటి సార్ ఇది ఎవరు రాసిచ్చారు నిజం ఏంటని అడిగాను. 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారంట, 2028 నుంచి 29 వరకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, ఆ తర్వాత 29 నుంచి 39 వరకు మన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారంట, 39 నుంచి 49 వరకు లోకేష్ గారు ముఖ్యమంత్రి అంట, 49 నుంచి 59 వరకు రాజారెడ్డి గారు రాజశేఖర్ గారికి ఉన్న ఒకే ఒక మనవడు ఆయన మళ్ళీ రీకన్సిలేషన్ అయ్యి ఆయన ముఖ్యమంత్రికి వస్తారంట. 59 నుంచి 69 వరకు పాపం చిన్న అబ్బాయి దేవాంశం లాక్కి వచ్చారు. అందరూ మీరు నేను అందరూ చచ్చిపోతాం అందులోకి. 69కి వెళ్ళి కుటుంబాలు రాసుకుని ఏంటండి ఇది, నేను ఆశ్చర్యపోయాను ఆ నాలెడ్జ్కి. ఎవరు చెప్పారు సార్ మీకు ఇది? విశాఖపట్నం వెళ్తే మనుషుల దగ్గర ఒక ఆయన కనపడి ఏంటి సార్ అని అడుగుతుంటే ముఖ్యమంత్రి లిస్టులు చెప్పుకుంటూ వచ్చాడా, ఎలాంటి కదా సార్ అన్నారు. బాగా మీకు పల్లెటూరులో బాగా నాలెడ్జ్ వచ్చేసింది, రాజకీయ నాలెడ్జ్ వచ్చేసింది, 69 వరకు మీరు ఉంటారన్న. మేము ఉండం సార్, వీళ్ళేనంట కదా సార్ 2-3 కుటుంబాలు అంటే మారాలి. నేను అందుకని అన్నాకు చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి అర్హత లేదా? ఆయనకి ఏమి రాష్ట్రంలో దోయాల్సిన కంపెనీలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఇంకా డెవలప్ అయితే ఆ రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఉంటాడు, తప్పేంటి? అలా గురుమూర్తి గారు ఏం తప్పేంటండి? దేనికన్నా తక్కువ? విలువలో ఏమైనా తక్కువ? తెలియదు, నాకు తెలిసిన మట్టుకు అడుగుతున్నాను. అందువల్ల హక్కుల కోసం పోరాటం చేయమని అందరిని అడుగుతున్నాం. ఖచ్చితంగా పోరాటం చేయకపోతే నిలదీస్తాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళకి హానీమూన్ పీరియడ్ ఉంటుంది, 3 నెలలు 4 నెలలు 5 నెలలు. అప్పుడు క్రితంసారి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 45 రోజులనే మొదలు పెట్టాం. ఎందుకంటే హామీ ఇచ్చాడు కాబట్టి రా అని బయటకు వచ్చి కలెక్టరేట్స్ ముట్టడి మొదలు పెడితే టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పక్కన తిరిగి అక్కడ ఏంటి సార్ 1,000 మంది ఎలా వస్తున్నారు, మేమే ఇలా దెబ్బతేలికి ఉండిపోయాం ఎక్కడ అన్నారు. అలాంటిది నేను పోరాడలేదని బయటకు రాలేదని చెప్పి దిక్కుమాలిన కుల బ్యాచ్లు నా మీద, కుల గజ్జి తామర అన్నీ ఉన్న దిక్కుమాలిన బ్యాచ్లు నా మీద ప్రచారం చేశాయి. వాళ్ళు కొన్ని మీడియాలో అయిపోతే నేను ఎలా బాధ్యుడిని అవుతానండి? బాధగా ఉంది. ఇటు కాదు, అన్ని పార్టీల్లో బ్యాచ్లు ఉన్నాయండి, ఒక పార్టీ నేను అన్నాం. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే కుల అభిమానం కాదు, దురభిమానం, ద్వేషం. ఈ దిక్కుమాల ఇది అంటించింది ఈ రాజకీయ నాయకులు. తెలంగాణలో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కంటే ఎక్కువ కాదు. అక్కడ ఉద్యమకారులను గౌరవిస్తారు, ఇక్కడ కులాలు మతాలు పెట్టి ఉద్యమకారుల మీద దాడులు చేస్తారు. వీళ్ళు దానికి ఒక కవరింగ్ ఇస్తారు.
కులాల కవరింగ్ ఇస్తారు. చాలా దుర్మార్గంగా ఉంది పరిస్థితి. లెట్ అస్ వెయిట్ అండ్ సీ. బట్ రాష్ట్రంలో మార్పు వస్తుందని ఆశిద్దాం. ఇవాళ పరిస్థితి ప్రకారం మళ్ళీ మనం వారం రోజులు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుతాం. మళ్ళీ నేను కర్నూలు ఎన్ని జిల్లాలు వెళ్ళి రావాలి, ఇంకొక 4 జిల్లాలు మిగిలినాయి అని కూడా వెళ్ళి నీతి నిజాయితీ నిబద్ధతను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ నియోజకవర్గాలను ఏ పార్టీ అనేది చాలా మంది జరిగారు. మీ నియోజకవర్గం ఇవాళ కాదు, గత 20 సంవత్సరాల నుంచి చేస్తాను. లాస్ట్ ఇయర్ పోస్టులు ఇంకా అక్కడక్కడ ఉంటే నేను చూసుకోండి గ్రామాల పట్టణాల్లో. నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళు ఏ పార్టీలోనైనా స్వతంత్రులైనా వాళ్ళు ఎవరో రిటైర్డ్ జర్నలిస్ట్ ఉంటారు, ఆ కింద ఉంటారు లిస్టులో మీకు కనపడరు. ఒకసారి దృష్టి పెట్టి ఎతకండి. వాళ్ళకు ఓటేయండి. నెగ్గుతారా నెగ్గరాని కాదు. వాళ్ళకి కనుక 20-30 ఓట్లు వస్తే వచ్చేసారి ఈ పెద్దల కంటే ఈ 30,000 ఓట్లు వచ్చినట్టు గొప్పాడు కదా, ఈడే 100 కోట్లు పెట్టి కదా మన బలంతో ఈయన గెలుస్తాడు ఏదైనా వాళ్ళకి సీట్లు ఇస్తారు, దేశం బాగుపడుతుంది. 24 గంటలు మతాలు కులాలు డబ్బులు మద్యం గిజ్యం ఈ వ్యతిరేకత ఈ ప్రచారం చేసే వాళ్ళని దూరం పెట్టి నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ళు ఏ పార్టీ ఉన్నా ఖచ్చితంగా చెప్తున్నాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప. ఆనాటి భాజపా వేరండి, ఎవరన్నా గెలిపించమని చెప్పి సవినయంగా అందరినీ కోరుకుంటున్నారు. ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి. మీరు వినియోగించుకుంటే ఇంకోళ్ళు వినియోగించుకుంటారు. దొంగలకు ఓటేసి దొంగతనం జరిగిందో అని బాధపడితే ప్రయోజనం లేదు. బొగ్గును ముడిపేద్దాం వేసి చెప్పాను కదా, బంగారం దాయ్ అంటే రాదండి. బంగారం ఎలా వస్తుంది? బొగ్గు పడి వస్తుంది చేతిలోకి, మళ్ళీ బొగ్గు అంటుకుంటుంది. మంచి బంగారాన్ని మీరు పంపించండి. బంగారం లాంటి మనుషులు ఉంటారు, నీతి నిజాయితీ నిబద్ధత మనుషులు పంపించమని చెప్పి అందరికీ సవినయంగా కోరుకుంటున్నాను.